జమ్మూ కాశ్మీర్‌లో జవానుల దీనస్థితిపై బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను చేరింది. సరిహద్దులో అత్యంత చలిలో విధులు నిర్వహిస్తున్న తమకు నాసిరకం ఆహారాన్ని పెడుతున్న వైనాన్ని వీడియోలో చిత్రీకరించి బయట ప్రపంచానికి తెలియచేసేలా చేశాడు ఈ జవాన్. సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన వారందరూ తేజ్ బహదూర్ యాదవ్‌కు మద్దతుగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం జవాన్ల ఆహారం కోసం ఎన్ని సదుపాయాలు కల్పించినా మధ్యలో అధికారులు పందికొక్కుల్లా మింగేస్తున్నారని యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. మాడిన రొట్టె, పసుపు రసం, సాంబార్ మాత్రమే ఆహారంగా ఇస్తున్నారని వీడియోలో చిత్రీకరించి మరీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు ఈ జవాన్. తమ దీన గాథపై ప్రధాని మోడీ స్పందించాలని యాదవ్ కోరారు. యాదవ్ పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అవ్వడంతో కొద్దిసేపటికే ఆ వీడియోలు మీడియాలో దర్శనమిచ్చాయి. ఈ వీడియోలు ప్రసారమయ్యే సమయానికి తనపై సీనియర్ అధికారులు వేటు వేసే అవకాశం ఉందనే అనుమానాన్ని కూడా యాదవ్ వ్యక్తం చేశాడు. ఈ వీడియోలు మీడియాలో ప్రసారమైన వెంటనే రాజ్‌నాథ్ సింగ్ స్పందించాడు. దర్యాప్తు జరిపి వివరాలు తెప్పించాలని, దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాడు. మన దేశ రక్షణ కోసం బార్డర్‌లో ప్రాణాలను త్యాగం చేసే జవాన్లకు మన ప్రభుత్వం ఇచ్చే ఆహారం ఎలా ఉందో మీరు చూడాలంటే ఈ డిస్క్రిప్షన్‌లో నేను వీడియోస్ పెట్టాను. అవి చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై స్వచ్ఛ భారత్. జై హింద్.